నమస్తే, వెల్కమ్ టు చిత్రసీమ 24 ఫ్రేమ్స్. నేను మీ కృష్ణవేణి. సో ఈరోజు మనతో స్పెషల్ గెస్ట్ ఉన్నారని చెప్పాలి. మహిళల్లో ఒక ఆణిముత్యం అనే చెప్పాలి. ఎందుకంటే సినీ వినీల ఆకాశంలో, ఈ రంగుల ప్రపంచంలో మహిళలు వచ్చి తనకంటూ ఒక సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకొని ఈ రంగుల ప్రపంచంలో తన ఫోటోని కూడా ఒక కలర్ ఫోటోగా మార్పు చేసుకొని అందరూ గుర్తుపట్టే విధంగా, అందరూ రిసీవ్ చేసుకునే విధంగా మారడం అంటే మాటలు కాదు. సో నీరజ కోనా గారు, మీకు ఐడియా ఉంది అంటే వెంటనే మీకు స్ట్రైక్ అయిపోయి ఉంటుంది. సమంత గారు, నాని గారు, నితిన్ గారు, పూజా హెగ్డే గారు, రకుల్ ప్రీత్ సింగ్, సో ఇలా చాలామంది, నాగార్జున గారు కానీ, నాగ చైతన్య గారు కానీ, చాలామందికి స్టైలిస్ట్గా, కాస్ట్యూమ్ డిజైనర్గా వర్క్ చేశారు. అండ్ దెన్ తర్వాత లిరిసిస్ట్గా కూడా వర్క్ చేశారు. తర్వాత రైటర్గా, డైరెక్టర్గా. సో డిఫరెంట్ యాంగిల్స్లో నీరజ కోన గారిని చూడొచ్చు అనమాట. సో ఈ మధ్య అంటే త్వరలోనే ఆమె డైరెక్ట్ చేస్తున్న ఒక మూవీ కూడా మన ముందుకు రాబోతోంది. సో ఆ లేడీ సూపర్ లేడీ అని చెప్పాలి. ఆ లేడీ మనతో పాటు ఉన్నారు. సో ఆవిడతో మాట్లాడి మరెన్నో విషయాల్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కోన నీరజ టాలీవుడ్లో ఇప్పుడు ఈ పేరుకో బ్రాండ్ ఏర్పడింది. కాస్ట్యూమ్ డిజైనర్గా, స్టైలిస్ట్గా, పాటల రచయితగా తనకంటూ ఓ గుర్తింపును తెచ్చుకున్నారు. దశాబ్దానికి పైగా తెలుగు, తమిళ సినీ ఇండస్ట్రీలో 100కు పైగా సినిమాలకు ఆమె పనిచేశారు. తిక్క, చల్ మోహన్ రంగా, మిస్ ఇండియా సినిమాలకు పాటలను కూడా రాశారు. పాపులర్ రైటర్ కోన వెంకట్ సిస్టర్గా పరిచయమైన నీరజ అమెరికాలో 14 ఏళ్లు ఉండి ఫ్యాషన్ కోర్సులను నేర్చుకుని తన క్రియేటివిటీని జోడిస్తూ అద్భుతమైన డిజైనర్ డ్రెస్సులు, అదిరిపోయే అవుట్ఫిట్స్ తయారు చేస్తున్నారు. అమెరికాలో చాలా సంవత్సరాలు ఫ్యాషన్ ఇండస్ట్రీలో పనిచేసిన నీరజ కోన హైదరాబాద్కి షిఫ్ట్ అయి తెలుగు, తమిళ సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోయిన్లకు ఫ్యాషన్ డిజైనర్గా, స్టైలిస్ట్గా ఉన్నారు. ప్రముఖ హీరోయిన్లు సమంత, పూజా హెగ్డే, రితువర్మ, కాజల్ అగర్వాల్, ప్రియాంక జువాల్కర్, సాయి పల్లవి, రకుల్ ప్రీత్, లక్ష్మీ మన్సు, ప్రియా వారియర్, అలాగే నాగార్జున, నితిన్, నాని, నాగ చైతన్య లాంటి ప్రముఖ హీరోలతో పాటు ఎంతో మంది ఆర్టిస్టులకు తనదైన శైలిలో కాస్ట్యూమ్స్ ని డిజైన్ చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు నీరజ కోన. గుండెజారి గల్లంతైందే సినిమాలో నితిన్కి స్టైలిస్ట్గా పనిచేసిన తర్వాత జెర్సీ, సామ్ సింగరాయ్, రామయ్య వస్తావయ్య, అత్తారింటికి దారేది, ఎవడు, సోగ్గాడే చిన్ని నాయన, రారొండోయ్ వేడుక చూద్దాం, గోవిందుడు అందరివాడేలే, కొరియర్ బాయ్ కళ్యాణ్ సినిమాలకు స్టైలిస్ట్గా పనిచేశారు. తమిళ్లో మెర్సెల్ సినిమాకు మొదటిసారి స్టైలిస్ట్గా పనిచేసిన నీరజ వికటన్ అవార్డును గెలుచుకున్నారు. అంతేకాదు నీరజ కోన తెలుసు కదా అనే మూవీకి డైరెక్షన్ కూడా చేశారు. విజయ్ దేవరకొండ నటిస్తున్న కొత్త మూవీ కింగ్డమ్కు కూడా నీరజ కోన స్టైలిస్ట్, కాస్ట్యూమ్ డిజైనర్గా వ్యవహరిస్తున్నారు. హాయ్ మేడం, ఎలా ఉన్నారు? నమస్తే. నమస్తే. సో హ్యాపీ టు సీ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ ఆన్ ద షో. థ్యాంక్ యూ. మీరు చాలా బిజీగా ఉంటారు యాక్చువల్లీ. ఇన్ని ఆస్పెక్ట్స్లో వర్క్ చేస్తున్నారు. పైగా లక్కీగా దేవుడి దయ వల్ల అలా వెళ్తున్నాయి అన్నీ. లక్కీ అంటే మీ ప్యాషన్. డెఫినెట్గా ఐమ్ వెరీ ప్యాషనెట్ అబౌట్ వర్కింగ్ హార్డ్. సో ఐ థింక్ మనకి వచ్చిన ఆపర్చునిటీస్ని తీసుకుంటూ ఐ థింక్ అందరికీ ఆ ఛాన్స్ ఎక్కువ లైక్ టు గెట్ దట్ మనకి నచ్చిన ఫీల్డ్లో రావడము అండ్ అగైన్ దాన్ని నిలబెట్టుకుంటూ ఇంకా ముందుకు వెళ్ళడం. సో ఐ గాట్ కొంచెం లక్కీ ఇన్ దట్ స్పేస్. దట్టు మీరు ఒక 15 years అబ్రాడ్స్లో ఉండి యుఎస్లో ఉన్నారా? యుఎస్లో ఉండి స్టడీస్ అంతా అక్కడే? అండర్ గ్రాడ్ అంతా అక్కడే. మై ఫస్ట్ జాబ్ ఎవ్రీథింగ్ అక్కడే. ఆల్మోస్ట్ 16 years ఉన్నాను అక్కడ. దెన్ 2012లో వచ్చాను ఇండియాకి. ఓకే, 2012లో వచ్చారు. ఐ థింక్ 2013 నుంచి మీ పేరు వింటున్నాం. నీరజ కోన గారు అనే పేరు కాస్ట్యూమ్ డిజైనర్గా వినిపిస్తూనే ఉంది. అసలు ఎందుకు ఈ ఫీల్డ్ వైపు రావాలనిపించింది? చిన్నప్పటి నుంచి ఐ థింక్ ఆ ఇంట్రెస్ట్ అయితే ఉందండి. చిన్నప్పటి నుంచి అంటే నాకు మా అమ్మ నాన్న ఐ థింక్ మై బిగ్గెస్ట్ సపోర్టర్స్ అండ్ నా ఇన్స్పిరేషన్. నేను ఐ ఆల్వేస్ సీన్ మా పేరెంట్స్ ఇద్దరు ద వే దే డ్రెస్ కానీ, ద వే దే ప్రెజెంట్ దెమ్సెల్వ్స్. సో ఐ ఆల్వేస్ హ్యాడ్ అన్ ఇంట్రెస్ట్ ఆ క్లోత్స్ కానీ ఆ స్పేస్లో. నాన్న చిన్నప్పటి నుంచి ఐ థింక్ వాళ్ళు ఎక్కడికి వెళ్తే షాపింగ్ నాకు ప్రతిదీ మ్యాచింగ్ కొనుక్కుంటూ మన ఇద్దరు ఈరోజు మ్యాచింగ్ ఉన్నట్టు ఆ స్పేస్లో. సో ఐ థింక్ ఇంట్రెస్ట్ టువర్డ్స్ స్టైల్ అండ్ ఆర్ట్ ఆర్ ఆ స్పేస్ ఎప్పుడు ఉండేదే.
అండ్ ఆఫ్టర్ స్టడీయింగ్ నా జనరల్ బిజినెస్ నా బీబీఏ చదివాను ఫస్ట్. సో దాని తర్వాత గాట్ ఇన్ టు విజువల్ మర్చెండైజింగ్, ఫ్యాషన్ డిజైనింగ్ దానిలోకి వెళ్ళి దెన్ ఐ గాట్ టు వర్క్ విత్ సమ్ బిగ్ బ్రాండ్స్ ఇన్ ద యూఎస్, మైకిల్ కోర్స్ కానీ, ఐ ఇంటర్న్ విత్ లూయి విటాన్. సో అలాంటి బ్రాండ్స్లో పని చేసి దెన్ ఐ డిసైడెడ్ ఇంటికి ఐ వాంట్ కమ్ బ్యాక్ టు ఇండియా, అమ్మ నాన్నతో ఉందామని. దెన్ మా అన్నయ్య కోన వెంకట్, తను హీ వాజ్ వర్కింగ్ అప్పట్లో బాద్షా అనే సినిమాకి వాజ్ ఆన్ ద రైటర్. అండ్ నేను ఇప్పుడు ఆ ఫ్యాషన్లో ఏ సైడ్ ఆఫ్ జాబ్స్ ఉన్నా మళ్ళీ అన్ని బాంబే, లైక్ షోయింగ్ ఇన్ బాంబే. సో ఐ డెంట్ వాంట్ టు అగైన్ లీవ్ మమ్మీ డాడీ వాళ్ళని వదిలే అటు, సంథింగ్ ఇక్కడే ఉంటే బెటర్ అని చూస్తూ దెన్ హీ సజెస్టెడ్ వై నాట్ వర్క్ ఇన్ ఆన్ అ ఫిల్మ్ సెట్. ఓకే, అసలు ఎక్స్పెక్ట్ చేసి అసలు సంబంధం లేని అని అప్పట్లో సినిమాలు పెద్ద ఇంట్రెస్ట్ అని కాదు, ఐ నెవర్ యూస్ టు వాచ్ అంత సినిమాలు కానీ అవేమి చూసేవాళ్ళు కాదా పెద్ద ఎక్కువగా లేదండి, నాట్ రియలీ. అంటే ఇప్పుడు ఏమైనా సినిమా హిట్ అయిందనో కొత్త సినిమాలు వస్తే అలా వెళ్ళి చూడ్డానికి, కానీ ప్యాషనెట్గా అలా కూర్చునేసి ఐ వాజ్ నెవర్ దట్ పర్సన్. సో నాకు జనరల్గా ఈ ఫీల్డ్లోకి వచ్చే వాళ్ళు ఏంటంటే సినిమా పిచ్చోళ్ళు ఉంటారు. అవును, మా ఆయన ఇప్పుడు ఆల్ మై హస్బెండ్ అజయ్ అండ్ హిస్ ఫ్రెండ్స్, అంటే మా లాస్ట్ 20 years లవ్ స్టోరీ కూడా అడగాలి నేను. 25 years మా అందరు ఫ్రెండ్స్ సేమ్. సో నేను ఐ థింక్ ఐ వాజ్ ద మోస్ట్ లీస్ట్ సినిమా పిచ్చి పర్సన్ ఇన్ ద గ్రూప్ వాళ్ళకి. సో 2013 బాద్షాలో స్టార్ట్ చేశాను వర్క్ చేయడము యాజ్ అన్ అసిస్టెంట్. స్టార్టింగే కాజల్ అండ్ జూనియర్ ఎన్టీఆర్. ఓకే, యాజ్ అన్ అసిస్టెంట్. అండ్ విత్ ఇన్ 6 months నాకు ఐ డిడ్ మై ఫస్ట్ సోలో ఫిల్మ్. ఇప్పుడు గుండెజారి గల్లంతైంది నుంచి స్టార్ట్ అయ్యి ద ఫస్ట్ ఇయర్ దట్ ఐ వాజ్ వర్కింగ్ యాజ్ అ కాస్ట్యూమ్ డిజైనర్, ఐ థింక్ ఐ వర్క్డ్ ఆన్ 9 films ఆ ఇయర్. అండ్ 1 yearలో అండ్ అన్నీ ఇట్ వాజ్ గుండెజారి గల్లంతైంది, రామయ్య వస్తావయ్య విత్ హరిశంకర్ గారు, అండ్ అత్తారిని దారేది విత్ త్రివిక్రమ్ గారు, హార్ట్ అటాక్ విత్ పూరి జగన్నాథ్ సార్, గోవిందుడు అందరి వాళ్ళు విత్ కృష్ణవంశీ గారు, పవర్ విత్ బాబీ, ఆల్ ఆఫ్ ద, అంటే నాకు అలా కుదిరింది అంతే. వినాయక్ గారితో అల్లుడు సీను. సో ఐ డోంట్ థింక్ అది అందరికీ దొరికే ఆపర్చునిటీ కాదండి. ఐ గాట్ వెరీ లక్కీ. ఐ హ్యావ్ టు సే దట్ ఇన్ 1 year విత్ సమ్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డైరెక్టర్స్, బిగ్గెస్ట్ స్టార్ కాస్ట్లు ఉన్న వాళ్ళందరితో పనిచేసే ఆపర్చునిటీ కుదిరింది. మోస్ట్ నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ దట్ ఆన్ రిపీట్. అండ్ అది ఐ థింక్ ఐమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దట్ ఆల్సో. నేను పనిచేసిన ప్రతి డైరెక్టర్ అండ్ యాక్టర్తో నేను ఐ ఆల్వేస్ రిపీటెడ్. I've had very good relationships with all my people that I worked with. Okay. So, you know, and then Tamil, when I started working in Tamil, Kani, akkada ante the very first year I started working in Tamil industry. Na Marcel was my first film. Vijay Talapati gartho. Okay. Atli director. Vijay gartho. Yeah, and ఆ సినిమాకి వికటన్ అవార్డ్ వచ్చింది దానికి. ఇట్స్ లైక్ వాళ్ళ మనలాగా అక్కడ వాళ్ళ స్టేట్ అవార్డ్స్ వైబ్లో. Okay. So I had a very beautiful start in my career. And Tamillo kuda I worked on the very same year with Karthi garu, Surya, with in Vikram garu. So I got Shiva Karthikeyan. So I got a very wonderful opportunity that పెద్ద వాళ్ళతో ఒకే ఇయర్లో పనిచేయడం అండ్ టు గెట్ ఇన్ టు దట్, అంటే సంథింగ్ అండ్ కొన్ని ఇయర్స్ వర్క్ చేసి బిల్డప్ చేసుకునేది నాకు చాలా ఫాస్ట్గా వచ్చింది. సమంత గారితో ఎలా అంత క్లోజ్ అయిపోయారు? I think my personalities are very similar, first of all. Okay. And also, when I came from the US, నాకు ఇక్కడ పెద్ద friends, I mean, I didn't have a circle ఇక్కడ. అప్పుడే మూవ్ అయ్యాను. And I think being the two girls on the set, మా ఫ్రెండ్షిప్ ఫస్ట్ స్టార్ట్ అయింది. ఓకే, సెట్స్లోనే అంతే. And then she became family. She is family. తను she used to come stay, మా ఫ్యామిలీతో ఉండడం. She become absolutely close. So అండ్ బిగ్గెస్ట్ సపోర్ట్. అంటే నాకు కూడా ఇన్ మై కెరియర్ నాకు ఒక గైడెన్స్ లాగే తనకి. ఐ వాజ్ ఎవ్రీ డే ఇస్ అ లెర్నింగ్ స్పేస్ మనకి. కాకపోతే తన వల్ల ఐ లెర్న్. తనకి అప్పట్లో స్టార్టింగ్ అంటే అప్పుడే దూకుడు. షీ had already she's already was in a star space. Yeah, she was already in a star space. Tanu, she was very kind enough. Starting years. Star అయింది. She was very kind enough to guide me. So I think తన వల్ల I owe a lot of my styling ఆపర్చునిటీస్ కానీ నేను హౌ ఐ గ్రూ విత్ హర్ డెఫినెట్గా హ్యాడ్ ద రైట్ సపోర్ట్. ఓకే. అండ్ మనకి సపోర్ట్ ఉన్నాయి కదా, అంటే మనని పుష్ చేసే వాళ్ళు కూడా కావాలి. మంచి సపోర్ట్. అబ్సల్యూట్లీ. అంటే అండ్ ఐ నో ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఇట్. పని చేసేదానికి టు గెట్ ద రైట్ క్రెడిట్ ఆర్ టు బీ షోన్ ప్రాపర్లీ, దానివల్ల వచ్చే ద రిజల్ట్. సో ఐ థింక్ ఫర్ మీ ఐమ్ వెరీ థ్యాంక్ఫుల్ అండ్ గ్రేట్ఫుల్ ఫర్ ఆ ఫ్రెండ్స్ లైక్ దట్. ఓకే. మీది చూస్తే రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం, కొంచెం పద్ధతులు, పెద్ద కుటుంబం కదా, ట్రెడిషన్ ఎక్కువ. సో మ్యారేజ్
I met Ajay when I was in college and in the US కలిసాను. తన బ్రదర్ నాకు ఫ్రెండ్ ఫస్ట్. సో ఐ మెట్ అజయ్ కూడా తన యూఎస్ చదువుకునేవాడు. సో వీఆర్ ఆల్ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్ ఆల్ ఆఫ్ అస్. మా గ్రూప్ ఇప్పటికీ వీఆర్ ఆల్ ద సేమ్. ఎస్పెషల్లీ ఫిల్మ్ ఇండస్ట్రీ మనకి టైమింగ్ అనేది మన చేతిలో ఉండదు. ర్యాండమ్ టైమ్స్లో ఐ హ్యాడ్ టు స్టెప్ అవుట్ కానీ ఆర్ ట్రావెల్. ఎన్నోసార్లు వారంలో 3-4 రోజులు ఉండేదని కాదు. ఓకే. సో అవన్నీ ఎప్పుడు నోబడి క్వశ్చన్ మీ, దేవర్ ఆల్వేస్ వెరీ సపోర్టివ్. ఎస్పెషలీ అంచ్ పుట్టిన తర్వాత, నేను యూఎస్లో పుట్టాడు 3 month old బేబీ అన్నప్పుడు, అండ్ ఐ కేమ్ బ్యాక్ మళ్ళీ ఇండియాకి వన్ తీసుకొని. సో వెన్ రాగానే ఐ నో ద వెరీ ఫస్ట్ డే ఐ ల్యాండెడ్ సర్దార్ సినిమా, పవన్ కళ్యాణ్ గారు కాజల్ది ప్రమోషన్స్కి ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఫర్ కాజల్ లిటరలీ ద డే ఐ ల్యాండెడ్. సో ఐ నో దట్ నయనతార మూవీ ఐ టుక్ ఆన్ 2 days later బాబు బంగారు ఒక సినిమా వచ్చింది మన మారుతి గారితో. సో ఐ నో దట్ మనం ఉండే సిస్టమ్ ఆర్ మన ఉండే కల్చర్లో టు హ్యావ్ దట్ సార్ట్ ఆఫ్ సపోర్ట్ ఫర్ అ ఉమెన్ టు బీ ఏబుల్ టు వర్క్ అవుట్ సైడ్ అండ్ వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే చాలా కష్టం. ఫర్ మీ ఐ థింక్ ఐ వాజ్ వెరీ లక్కీ టు గెట్ మై హస్బెండ్ కానీ వాళ్ళ ఫ్యామిలీ, మై ఫ్యామిలీ, ఎవ్రీబడి అంటే వెరీ కలిసికట్టుగా దే సార్ట్ ఆఫ్ హెల్ప్ మీ ఇన్ త్రూ దట్. ఓకే. అండ్ మీరు ఎప్పుడు రాజకీయాల్లోకి వెళ్ళాలి అంటే, కోన రఘుపతి గారు డిప్యూటీ స్పీకర్గా కూడా చేశారు. రాజకీయాల్లో ఒక పలుకుబడి ఉన్న నేత చెప్పాలంటే, ప్రజల మధ్యన ఉంటూ అందరినీ కలుపుకుపోయే నేత. మరి మీకు అటువైపు అసలు ఏం లాగలేదండి? ఐ థింక్ యూ హ్యావ్ టు, అదొక వెరీ డిఫరెంట్ సెట్ ఆఫ్ మైండ్ సెట్ అది. నాన్నగారు అసలు ఐ డోంట్ నో, నాకు వంటంత కూడా పెట్టలేను అంత ఎఫర్ట్. వాళ్ళు పెట్టే ఎఫర్ట్, వాళ్ళు పెట్టే హార్డ్ వర్క్, పీపుల్ అంటే వాళ్ళ టైం వాళ్ళది కాదు. ఇట్స్ యువర్ డెడికేషన్ టువర్డ్స్ సొసైటీని, ఆ ప్రజలు వాళ్ళ దానిలో ఉండాలి. అంత ఎఫర్ట్ చాలా కష్టం అది. నాన్న ఈ ఏజ్కో కూడా ఇప్పుడు ద వే హీ పుట్స్ ఎఫర్ట్, కానీ హీ ట్రావెల్స్ అండ్ కాన్స్టెంట్లీ తన ఫోన్ నంబర్ ఇస్ విత్ ఎవ్రీబడి. ఊర్లో ఉండి ఏ టైం అంటే ఆ టైంలో వాళ్ళు ఫోన్ చేసి మాట్లాడుతుంటారు ఇప్పటికి కూడా. సో ఐ నో దట్ దానికి ఇచ్చే ఇంపార్టెన్స్ జస్ట్ బికాస్ మనం ఆ ఫ్యామిలీ లినియేజ్లో ఉన్నామని మనకు ఆ రైట్ అని కాదు. యూ హ్యావ్ టు బీ డెడికేటెడ్ టు దట్, ఆ ఫీల్డ్లోకి. దట్స్ వెన్ నువ్వు రైట్ఫుల్గా దానిలోకి వెళ్ళాలి. జస్ట్ బికాస్ యూ హ్యావ్ ద ఫ్యామిలీ నేమ్ ఆర్ లాస్ట్ నేమ్, that doesn't give you, I feel personally, that's not the only reason you should go into politics. Okay. ఫస్ట్ టైం మీరు ఇండస్ట్రీలోకి వెళ్ళాలనుకుంటున్నాను ఇలా ఫ్యాషన్ డిజైనర్గా అని చెప్పేసి అన్నప్పుడు ఇంటి నుంచి ఎలా రెస్పాన్స్ వచ్చింది మీ ఫ్యామిలీ మెంబర్స్ నుంచి? మమ్మీ డాడీ వాళ్ళకి పెద్ద ఐడియా లేదు ఫస్ట్, అంటే హౌ ఇట్ విల్ బీ అనేది. ఇండస్ట్రీ అనేది మనకి యు సీ ఆబ్వియస్లీ అమ్మాయిలకి పెద్ద మేబీ బీ కేర్ఫుల్ ఇలాంటి ఏదో మైండ్ సెట్. సో అక్కడ మా అన్నయ్య వచ్చాడు హెల్ప్లోకి, కోన వెంకట్. బికాజ్ అన్నున్న ధైర్యంతో ఫస్ట్ వాళ్ళు పంపించారు. బట్ నేను కూడా ఐ బిన్ వెరీ ఇండిపెండెంట్ ఆల్ మై లైఫ్. సో అది కూడా వాళ్ళకి ఆ ధైర్యం ఒకటి ఉంది, దట్ ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్ అనేది. ఐ ఆల్వేస్ స్టేడ్ బై మై సెల్ఫ్. నేను ఐ ట్రావెల్డ్ బై మై సెల్ఫ్. నేను ఐ ట్రావెల్ అ లాట్. నా ఒకదాన్నే సోలో ట్రావెలింగ్ నాకు ఇష్టం. ఐ ట్రావెల్డ్ అబౌట్ 40 కంట్రీలు నేను ఒకదాన్నే తిరిగాను. సో నాకు ఐ థింక్ ఆ ధైర్యం వాళ్ళకు ఉంది ఎక్కడో. అండ్ ఫస్ట్లో కొంచెం అలా ఆలోచించి అవసరమా అని అన్నయ్యతో పెట్టారు డిస్కషన్. మళ్ళీ దాని తర్వాత దే వాజ్ నో లుకింగ్ బ్యాక్. దే వర్ వెరీ హ్యాపీ. ఓకే. ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు? దే వెరీ ప్రౌడ్, దే వెరీ హ్యాపీ. పాపం అంటే యాజ్ పేరెంట్స్ ఆ చిన్న భయంతో ఉంటారు ఎప్పుడు, విచ్ ఇస్ అండర్స్టాండబుల్. ఎస్పెషలీ ఇప్పుడు కాస్ట్యూమ్స్ నుంచి డైరెక్షన్ అన్నప్పుడు, ఇప్పుడు మనకు ఉండే 24 క్రాఫ్ట్స్లో కాస్ట్యూమ్స్ అనేది ఒకటి. డైరెక్టర్స్ జాబ్ ఇస్ టు సార్ట్ ఆఫ్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ ఆఫ్ ద క్రాఫ్ట్స్ ఇన్ యువర్ ఫిల్మ్ అండ్ ఎవ్రీథింగ్. సో ఇట్ బికమ్స్ సో అది రెడీ ఫర్ ఇట్ ఆర్ అది ఇట్స్ అ బిగ్ రెస్పాన్సిబిలిటీ కదా. సో ఆ భయంలో ఉన్నాను, అంటే అది స్ట్రెస్ దట్ కమ్స్ విత్ ద జాబ్. సో ఎందుకే ఇప్పుడు అలవాటు అయిపోయింది కదా, ఇది చేస్తున్నావు, మంచి పేరుంది, మంచి సినిమాలన్నీ వస్తున్నాయి, ఇప్పుడు ఇది ఎందుకు అనే కొంచెం భయంలో ఉన్నాయి. బట్ ఐ నో దట్ దిస్ ఇస్ వాట్ ఐ వాంటెడ్ టు డూ. సో అబ్సల్యూట్లీ సపోర్టివ్. ఓకే. అండ్ మీరు వచ్చిన కొత్తల్లో చాలా మంచి సినిమాలు, పెద్ద పెద్ద సినిమాలే ఆపర్చునిటీ వచ్చాయి. అండ్ తర్వాత సడన్గా లిరిసిస్ట్ వైపు ఎందుకు వెళ్ళారు? అది మా తమన్ ఇస్తాను క్రెడిట్ అదంతా. తమన్ ఈజ్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్ అండి. సో మాది అంతే బెత్తింగ్ బాచా అప్పుడు పరిచయం అయినప్పుడు వి సార్ట్ ఆఫ్ బికెమ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్. హీస్ బిన్ పార్ట్ ఆఫ్ అవర్ ఫ్రెండ్ సర్కిల్. అండ్ చాలా సరదాగా ఎప్పుడైనా అలా పాట వస్తూ ముందు నుంచి రాసేవాళ్ళ రైటింగ్ చాలా ఇంట్రెస్ట్. ఓకే. కానీ తెలుగులో కాదు. ఇప్పుడు నేను ఐ పబ్లిష్డ్ అ బుక్, ఇంగ్లీష్లో పోయిటరీ బుక్ పబ్లిష్ చేశాను. ఇంట్రెస్ట్ రైటింగ్, ఏదైనా రైటింగ్ వైజ్ నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది. సో తను ఐ థింక్ ఈ రికగ్నైజ్ దట్ స్పేస్ అండ్ సరదాగా స్టార్ట్ చేయించాడు నాతో, ఇది చెప్పు, ఇది ఫిల్ చేయి, ట్యూన్ చేయి అనేవాడు. సో తనిచ్చిన కాన్ఫిడెన్స్, తనిచ్చిన స్పేస్లో
ఐ వెంట్ ఆన్ టు తను ఎప్పుడైనా సాంగ్ పంపించడం రాసి పంపించడం అలా చేసేదాన్ని. ఓకే. సో హీ ఎంకరేజ్ మీ అలాట్ ఇన్ దట్ స్పేస్. Okay. సో అది కంప్లీట్ క్రెడిట్ టు తమన్ ఇన్ దట్ స్పేస్. ఎన్నిటికి రాశారు? క్లోజ్ టు 14 or 15 సాంగ్స్. కొన్ని హిట్ సాంగ్స్ కూడా ఉన్నాయి కదా. నా ఫస్ట్ సాంగ్ లైక్ మోస్ట్ ఆఫ్ దమ్ ఆర్ నైస్ సాంగ్స్. తమన్ అన్ని లైక్ హీస్ గాట్ నా వన్ ఆఫ్ మై ఫేవరెట్స్ ఈస్ తిక్క వెళ్ళిపోకే. వెళ్ళిపోకే మంచి హిట్. నేను తొలి ప్రేమలో నిన్నెలా, దెన్ స్కెచ్ అన్న వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్. అది డబ్ మన విక్రమ్ గారి డబ్ సినిమా, దానిలో ఒక సాంగ్ చాలా బాగుంటుంది. చల్మోహన్ రంగాలు మయామి, సమ్ నైస్ సాంగ్స్. ఓకే. ఏమన్నా అంటే మీరు రాసిన సాంగ్స్లో ఏదన్నా ఒక సాంగ్ రాసేవరకే ట్రై చేయొచ్చు కదా. అసలు వద్దు. మ్యూజిక్ కంపోజిషన్ కూడా చేస్తారా? లేదంటే తమన్ గారే చూసుకుంటారా? అసలు నాకు ఫస్ట్ నన్ను లిరిసిస్ట్ అంటే నాకు చాలా కాన్షియస్గా ఫీల్ అయిపోయేదాన్ని. దాన్ని ఐ ఫీల్ వాళ్ళకి ఒక రైటర్ ఆర్ లిరిసిస్ట్ అనేది ఒక స్థాయి ఉండాలి. ఐ ఫీల్ దే వెరీ, మనం వి కాంట్ జస్ట్ లూజ్లీ జస్ట్ బికాస్ నువ్వు రాస్తే నువ్వు రైటర్ అయిపో అని నేను అనుకుంటాను. సో ఆడుతూ పాడుతూ చేస్తారు కానీ అలా నేర్చుకున్నా, ఆన్ ద జాబ్ నేర్చుకున్నాను. ఓకే. ఓకే. కాస్ట్యూమ్ డిజైనర్కి స్టైలిస్ట్కి ఏంటి డిఫరెన్స్ ఏంటి? సో కాస్ట్యూమ్ డిజైనింగ్ లైక్ వెన్ యూ డిజైన్ ఇట్ ఫ్రమ్ స్క్రాచ్. ఇప్పుడు నేను ఒక స్కెచ్ వేసి, ఇప్పుడు మూవీ ఇండస్ట్రీ లింగోలో వెన్ ఐ మీట్ అ డైరెక్టర్, ఇప్పుడు లెట్స్ ఒక పీరియడ్ ఫిల్మ్ అనుకోండి, శ్యామ్ సింగ్ రాయ్ ఫర్ ఎగ్జాంపుల్. మేము చేసినప్పుడు ఇప్పుడు దాంట్లో వీ హ్యావ్ అ పీరియడ్ లుక్, బెంగాలీ లుక్ అవన్నీ ఉన్నాయి. సో మన రెఫరెన్స్లు తీసి లుక్ ఇలా ఉంటుంది, కాస్ట్యూమ్ స్కెచ్ చేసి దాని ఫ్యాబ్రిక్ తెచ్చాము, దాన్ని కన్స్ట్రక్ట్ చేసాం గార్మెంట్ని, వీ స్టిచ్ ఇట్, వీ డై ఇట్ ఇంటూ వాట్ ఎవర్ కలర్ వీ వాంట్, దానిపైన వర్క్ చేస్తామా. దట్ ఈస్ అ డిజైనింగ్ అండ్ కాస్ట్యూమ్ ఫ్రమ్ స్క్రాచ్. స్టైలింగ్ ఇస్ నువ్వు ఒక అవుట్ఫిట్ని పుట్టే కదా. ఇప్పుడు మీరు ఇంటర్వ్యూలో కూర్చుంటున్నానంటే నేను ఐ ప్రాబ్లీ రెడీగా ఉన్న డ్రెస్సెస్ తెచ్చి ఐ ప్రాబ్లీ గివ్ ఇయర్ రింగ్స్, ఈ జ్యువెలరీ, ఈ హెయిర్ అండ్ మేకప్, పుట్టింగ్ అ లుక్ టుగెదర్. దట్ ఈస్ స్టైలింగ్. కాస్ట్యూమ్ డిజైనింగ్ ఇస్ ఫ్రమ్ స్క్రాచ్ని కన్స్ట్రక్ట్ చేయడం గార్మెంట్ని. అండ్ సినిమాలో యూ ఎండ్ అప్ డూయింగ్ బోత్. సో టర్మినాలజీ కొత్త మనకి స్టైలిస్ట్ అనేది, బట్ ఇట్స్ నౌ ఐ థింక్ ప్రిడామినెంట్లీ యూజ్డ్. అది డిజైనింగ్ కాస్ట్యూమ్ డిజైనర్గా ఇస్ అ కామన్ టర్మ్, బట్ స్టైలింగ్ ఇస్ సంథింగ్ వీ కంబైన్ ఇట్ అలాంగ్ విత్ ఇట్. రెండు కావాల్సి వస్తాయి. ఇప్పుడు కమర్షియల్ సినిమాస్లో వీ స్టైల్ ది లుక్, సమ్ సినిమాస్ వీ హ్యావ్ టు డిజైన్ అ లుక్. సో అది కంప్లీట్లీ బేస్డ్ ఆన్ ద క్యారెక్టర్ కానీ ఆర్ ద సినిమా, వాట్ సార్ట్ ఆఫ్ అ సినిమా వీ డూయింగ్. ఓకే. లేడీస్ వరకు ఓకే. సో జెంట్స్కి కూడా ఉన్నారు, హీరోస్కి కూడా ఉన్నారు, హీరోయిన్స్కి కాకుండా. ఆ ఇంట్రెస్ట్ అంతే అండి. ఐ డోంట్ థింక్ ఇట్ హ్యాస్ ఎనీథింగ్ టు డూ విత్ అబ్బాయి అమ్మాయి డిఫరెన్స్ ఏం లేదు. వన్స్ ఇట్ కమ్స్ టు ఇట్ డెఫినెట్గా ఒక స్ట్రెంగ్త్ ఉంటుంది మనకి, వీఆర్ ప్రాబ్లీ బెటర్ ఎట్ సంథింగ్ అనేది. బట్ నాకు ఐ ఫీల్ ద పీపుల్ దట్ నేను ఎవరికి చేశానో వాళ్ళ వల్ల మై జాబ్ బికేమ్ ఈజియర్, ఆర్ నేను చేసే పని బెటర్ కనిపిస్తున్నాను. చిత్రసీమ 24 ఫ్రేమ్స్లో చిన్న విరామం. వెల్కమ్ బ్యాక్ టు చిత్రసీమ 24 ఫ్రేమ్స్. నీరజ, కోన గారు మనతో పాటు ఉన్నారు. సో మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. స్టైలిస్ట్గా ఫస్ట్ టైం అంటే ఫస్ట్ ఆపర్చునిటీ మీకు సమంత గారి నుంచి వచ్చినట్టు కదా. సో ఎలాగ వచ్చింది, ఆవిడతో ఉన్న ఎక్స్పీరియన్స్ ఏంటి, రాపో ఏంటి? ఐ థింక్ తను అత్తారింటి దారి సినిమా అప్పుడు దే వర్ లుకింగ్ ఫర్ అ న్యూ ఫ్యాషన్ కాస్ట్యూమ్ డిజైనర్. సో సంబడి రికమెండెడ్ మై నేమ్. అలా ఆ టీమ్ రీచ్ అవుట్ అయ్యారు నాకు. అండ్ ఐ వెంట్ అండ్ మెట్ త్రివిక్రమ్ గారు, అండ్ అలా ఐ గాట్ ఇంట్రడ్యూస్ టు సమంత. ఓకే. అండ్ ఇన్స్టెంట్లీ మాకు దే వాజ్ అ కనెక్షన్, వీ వర్క్ టుగెదర్. అండ్ ఆన్ టాప్ ఆఫ్ దట్ మనం చేసిన ఫస్ట్ సినిమా వెంట్ ఆన్ టు బికమ్ అన్ ఇండస్ట్రీ హిట్. నో అండ్ అత్తారింటి దారి అప్పట్లో వాజ్ ద బిగ్గెస్ట్ క్రేజ్ అక్కడ. సో మా జర్నీ స్టార్టెడ్ వెరీ సక్సెస్ఫుల్లీ, అండ్ అవర్ కొలాబరేషన్ మా ఇద్దరిది వాజ్ వెరీ వెల్ రిసీవ్డ్ అన్ ఐ షుడ్ సే. ఐ థింక్ ఆ camaraderie between two girls అనో ఆ ఫ్రెండ్షిప్ అనో ఐ థింక్ ఇట్ రిఫ్లెక్టెడ్ మా వర్క్లో. సో ఐ థింక్ ఇట్ వాస్ కంప్లీట్లీ సంథింగ్ దట్ everybody welcomed it, and it showed on screen whatever we were doing. Yes. So I think that's what it all went on to it. Honest ka what we were doing, and honest ka what sort of things we were doing, it helped. రామయ్య వస్తావయ్యలో ఆల్మోస్ట్ చుడిదార్స్ అలాగే ఉంటాయి. అండ్ అత్తారింటికి దారిది వచ్చేసరికి ఒక సీన్ మాత్రం అందరికీ బాగా గుర్తుంటుంది. నదియా గారు వచ్చి సమంతాని, ప్రణీత పక్కన నించినప్పుడు ఇక్కడ వరకు వేసుకోవాలి, ఇక్కడ వరకు వేసుకోవాలి అనేది ఆ సీన్ చాలా బాగుంటుంది. ఎస్, అసలు అంటే బయటికి వెళ్ళేటప్పుడు ఒక తల్లి అంత ఇదిగా తీసుకుంటుందా ప్రతి విషయాన్ని అనేది చాలా చక్కగా చూపిస్తారు. అండ్ దానిలో మీరు సమంతకి డిజైన్ చేసిన కాస్ట్యూమ్స్లో తనకేది నచ్చింది, మీకేది నచ్చింది?
ఐ థింక్ తనకి ఇష్టమైన నిన్ను చూడగానే ఆ చిట్టి గుండె ఆ సాంగ్లో తనకి షీ లైక్స్ దోస్ కాస్ట్యూమ్స్. ఐ థింక్ మాకు బోత్ ఫర్ తనకి నాకు ఆ ఫిల్మ్ ఇస్ వెరీ పర్సనల్. సో ఐ థింక్ శారీ ద శారీ కానీ ఇన్ జనరల్ ఐ ఫీల్ ఆ సినిమాలో అసలు ఆ తర్వాత ఆ మూవీలో అంటే ఆ సాంగ్లో ఆవిడ కట్టుకున్న తర్వాత అత్తారింటికి దారేది సమంత శారీస్ అని నేను మార్కెట్లో మేము ఎక్కడో షాప్కి వెళ్తే ఐ థింక్ నీరు సమ్ స్టోర్ ఎక్కడికో వెళ్తే వి రిమెంబర్ సీయింగ్ ద పిక్చర్ అండ్ ద సారీ దాని రెప్లికాలు అమ్ముతున్నారు. అవును. దాని నేను అప్పట్లో కొనుక్కున్నాను. సో ఆ సారీకి అదే నిన్ను చూడగానే సారీ Yes. అత్తాంటి దారేది సారీ దాన్ని. జూనియర్ ఎన్టీఆర్ గారితో ర్యాపో ఎలా ఉండేది? ఆయన ఎలా ఉండేది? ర్యాపో కన్నా ఐ థింక్ హీఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ హార్డ్ వర్కింగ్ టాలెంటెడ్ పీపుల్ అండి. అండ్ ఓవర్ ద ఇయర్స్ ఐ థింక్ మేము ఎప్పుడైనా వెన్ ఐ ఎండ్ అప్ సీయింగ్ హిమ్ ఎక్కడైనా సమ్ పార్టీ ఓవర్ సమ్ ఈవెంట్ అవ్వు, హీఈస్ వెరీ కార్డియల్, హీఈస్ వెరీ నైస్, వెరీ హంబుల్. అండ్ నాకు ఐఎమ్ అన్ అబ్సల్యూట్ ఫ్యాన్ ఆఫ్ హిస్ డాన్స్. అండ్ ఆన్ అ సెట్ అది యూ గెట్ వెరీ ఇన్స్పైర్డ్ సీయింగ్ హిమ్. తను అసలు పెద్ద పెద్ద లైన్లో ఒక 1 టేక్లో చెప్పేస్తుంటారు. అండ్ చాలా hard he's very very talented. And అలాంటి you know that it's an experience to watch him on the set. ఓకే. So now that is something for Tarak. I think I feel it's absolutely an honor to see him perform on a set. అందరిలా సినిమా స్క్రీన్ పైన కాదు, బట్ ఐ థింక్ నాకు దట్ ఆనర్ ఆఫ్ సీయింగ్ హిమ్ ఆన్ అ షూట్ సెట్, ఐ థింక్ దట్ ఈస్ సంథింగ్ ఇట్స్ స్పెషల్. ఓకే. నితిన్తో కూడా 2-3 మూవీస్ ఉన్నట్టున్నాయి. నితిన్తో చాలానే చేశాను. అండ్ మోర్ దెన్ ఎనీథింగ్ హీస్ మై బెస్ట్ ఫ్రెండ్. సో దట్ రిలేషన్షిప్ ఇస్ వెరీ ఫర్ మీ. He's my husband's best friend, he's my best friend. So he's like a family. Nitin, my son calls him Mama. So వాడితోన్న రిలేషన్షిప్ ఇస్ అబ్సల్యూట్లీ హీస్ ఫ్యామిలీ. ఓకే. హిమ్, హిస్ వైఫ్ శాలిని. సో మాది వేరే సెపరేట్ స్పేస్ అది. ఓకే. అండ్ నాని గారితో Yeah. నాని గారితో ఏంటి My other best friend. అదర్ బెస్ట్ ఫ్రెండా? సో నాని గారిని అసలు ఫస్ట్ ఏ సెట్లో చూసారు? ఎలా మోస్ట్ సెట్ కన్నా ముందు ఐ మెట్ హిమ్ ఇన్ వన్ ఆఫ్ అన్ ఈవెంట్లో ఎక్కడ కలిసాను తనతో. అండ్ ఇట్ వాజ్ అన్ ఇన్స్టెంట్ కనెక్షన్ ఈవెన్ ఫ్రమ్ దట్ డే ఫర్ అస్. నిన్ను కోరి వాజ్ అవర్ ఫస్ట్ ఫిల్మ్. సో వీ వర్ టాకింగ్ అబౌట్ దట్. అండ్ అబ్సల్యూట్ బ్లెస్సింగ్ అండి. లైక్ పీపుల్ లైక్ అంటే we are what we are with our friends around. And a clear example for me, నాకు నా వర్క్ పైన సీరియస్నెస్ అవ్వచ్చు or a professionality or whatever, నాకు I purely think I get it from people like Nani or Samantha or Nitin and all of them. And నా రైటింగ్ ఎస్పెషలీ పైన ఒక చిన్న వ్యాలిడేషన్ ఆర్ నమ్మకం ఆర్ నాకు టు టెల్ మీ దట్ యూ కెన్ డూ సంథింగ్ అనేది వీళ్ళ వల్ల వచ్చింది. ఐ నో దట్ ఇప్పుడు in the industry 99% of the people, writers who write something, they write Nani ni mind lo pettukoni. I'm very proud that my he's not just a Nani as an actor that I'm a fan of, he's also a friend that I admire. Okay. And there's a reason అందరూ ఎందుకు తనని ఆలోచించి రాసుకుంటారు అంటే ఫ్యూచర్ కాబోయే ఆర్ సీనియర్ ఎవరైనా అంటే తన యు నో దట్ there's a reason. ఇప్పుడు నేను రాసుకుంటే అది గొప్ప విషయం అనుకోను, నేను నాని కోసం రాస్తున్నాను అనేది, బట్ thousands of people around who are also doing it, దాని there's a reason for it. So అలాంటి పర్సన్ if he's on my side as a friend to sort of help me, guide me, I think అదొక పెద్ద బ్లెస్సింగ్ నాకు. ఓకే. సో అండ్ మీరు డైరెక్షన్లోకి వచ్చేటప్పుడు కూడా నాని సజెషన్ తీసుకొని 100% ఇప్పటికీ కూడా ఐ మీన్ all my friends I take inputs from on a very daily basis or when ఏమన్నారు అంటే డైరెక్టర్ అవుదాం అనుకుంటున్నాను, నాకు ఇంట్రెస్ట్ ఉంది అన్నప్పుడు నాని ఫస్ట్ డైలాగ్ ఏంటి, ఫస్ట్ రియాక్షన్ ఏంటి? అలా ఎగ్జాక్ట్ వర్డ్స్ అలా మాట్లాడకపోయినా ఇట్ వాజ్ అ వెరీ జనరల్ గ్రాడ్యువల్ ప్రాసెస్. సో నేను రాసినది తనకి చూపించడం, మాట్లాడడం, తను ఎంకరేజ్ చేయడము, హిమ్ గివింగ్ ఇన్పుట్స్ లైక్ నువ్వు ఇలా రాసినప్పుడు మేబీ యూ కెన్ యూ డైరెక్ట్ ఇట్. లైక్ ఐ రిమెంబర్ హిమ్ గివింగ్ సజెషన్ ఆఫ్ ఇమోషనల్ సీన్స్ ఎస్పెషలీ వన్ యూ రైట్. ఓకే. నువ్వు డైరెక్ట్ చేస్తే యుల్ బి ఏబుల్ టు గెట్ ది అవుట్పుట్ బెటర్ ఏమో వర్సెస్ లైక్ యూ గివింగ్ ఇట్ యాజ్ అ రైటర్. సో అలాంటి ఇట్ వాజ్ అ వెరీ గ్రాడ్యువల్ ప్రాసెస్. ఇట్ వాజ్ నాట్ అన్ ఓవర్ నైట్ నేను పొద్దున్నే నేను డైరెక్టర్ అవుతా అనుకోలేదు. ఐ స్లోలీ స్టార్టెడ్ రైటింగ్ అండ్ మేబీ లాస్ట్ 5 yearsలో ఐ రిటన్ అ బంచ్ ఒక 6-7 స్క్రిప్ట్స్ సాలిడ్గా రాసుకొని దెన్ ఐ టుక్ ద డెసిషన్. 6-7 స్క్రిప్ట్స్ రాసుకున్నారు? I enjoy writing and more than anything. Okay. And so then the journey started where Nitin one day suggested సిద్ధు అయితే బాగుంటుంది అని. మేము రోజు డిజిటల్ సినిమా చూస్తూ
నీకు తెలుసు కదాకి యూనో విల్ బీ అ గుడ్ ఆప్షన్ ఏమో అని. అండ్ అప్పటికి నేను సిద్ధుని ఎప్పుడు కలవలేదు. సో నితిన్ మూవీస్ చూసారా? యా ఆఫ్ కోర్స్ ఐ సా. మా ఆయన అండ్ మై సన్ వర్ ఫుల్ ఫ్యాన్స్ ఆఫ్ డీజే టిల్లు. సో ఇంట్లో తెలియని పేరు తెలియని వాళ్ళు ఇప్పుడు ఎవరు లేరు. థ్యాంక్స్ టు నితిన్ ఆ రోజు కాల్ కలిపిచ్చి మాట్లాడి అండ్ ఇట్ వాజ్ మెంట్ టు బి అనుకుంటాను. మా అన్నయ్య కోన వెంకట్ తను తీసిన షోకి సిద్ధు కేమ్ యాజ్ అ చీఫ్ గెస్ట్. ఆ ఈవెంట్కి నేను ఉన్నాను. సో దేర్ వి మెట్ ఈ బోత్ కలిసాం ఆ రోజు. అండ్ ఫస్ట్ సిట్టింగ్ అక్కడ అంటే లేదు, దాని తర్వాత అమ్మ బర్త్డే April 2 రోజు మా ఫస్ట్ మీటింగ్. అది మర్చిపోలేను. అది ఐ గేవ్ అ నరేషన్ ఆ రోజు పొద్దున్న మధ్యాహ్నం నరేషన్ ఇచ్చాను. ఈవినింగ్ ఐ గాట్ అ కాల్ సేయింగ్ విల్ డూ ద ఫిల్మ్. సో ఫస్ట్ సిట్టింగ్లో ఇట్ గాట్ ఓకే. సో వెరీ ప్రౌడ్, వెరీ హ్యాపీ. ఫస్ట్ టైం సిద్ధు జొన్నలగడ్డ స్టోరీ విన్నప్పుడు నీరజ కోన ఒక స్టైలిస్ట్గా తెలుసు, ఒక లిరిసిస్ట్గా కూడా ఆల్మోస్ట్ అప్పటికి కొంచెం తెలుసు అందరికీ. డైరెక్టర్గా అమ్మో ఫస్ట్ ఫిల్మ్ ఎలాగా అనేది ఏమన్నా ఆలోచించారా? ఏంటి ఫస్ట్ రియాక్షన్ ఏంటి అసలు? మనకి ఎవరైనా ఎప్పుడైనా లైక్ ఐ సెడ్ ఇందాక సమంత గురించి, హౌ యూ స్టార్ట్ యువర్ జర్నీ విత్ ఎనీబడి ఫస్ట్ మంత్తో స్టార్ట్ అయిన వాళ్ళకి మనం చాలా రుణపడి ఉంటాం. అండ్ ఐ ఫీల్ ఫర్ మీ సిద్ధు ఇస్ దట్. యూనో మనకి ఎవరు ఎంతమంది ఉన్నా ఫర్ ద ఫస్ట్ పర్సన్ టు ట్రస్ట్ యూ అండ్ మీరు ఏదో చూసి నమ్ముతారు కదా. సో మనకి దట్ లిటిల్ రెస్పాన్సిబిలిటీ దట్ వీ హ్యావ్ టు లివ్ అప్ టు దానికి. అండ్ దానికి కష్టపడాలి టు గెట్ ఇన్. అండ్ సిద్ధు గేవ్ మీ దట్ ఆపర్చునిటీ. అండ్ ఇది ఇంకా అండ్ టిల్లు 2 crossed 100 crores అంటే తనకు తన మార్కెట్ దట్ హీ హస్ సీన్. సో ఫ్రమ్ ఆ స్పేస్ టు గివింగ్ అన్ ఆపర్చునిటీ టు అ డెబ్యూ డైరెక్టర్, ఐ థింక్ ఐమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఆ విషయంలో. అండ్ వీవ్ డన్ ద ఫిల్మ్ ఇస్ షేపింగ్ అప్ వెరీ వెల్. సో వీఆర్ ఆల్ వెరీ కాన్ఫిడెంట్ ఆన్ దట్ ఆల్సో. సో అండ్ ఈ టీజర్స్ చూస్తే సిద్ధు ఒక ఇడియట్లా వేశాడు అనేది అనిపిస్తుంది. అండ్ బీజిఎం చూస్తే వావ్ వండర్ఫుల్గా అనిపిస్తుంది. అంటే ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ. ఫ్యామిలీ పీపుల్ ఎలా అనుకుంటారంటే వావ్ ఇదేదో మంచి సినిమా వస్తుంది అని అనుకునే లవ్ స్టోరీ, న్యూ ఏజ్ లవ్ స్టోరీ. న్యూ ఏజ్ సో వీ ఆబ్వియస్లీ హ్యావ్ టు కీప్ సిద్ధు కానీ తన పర్సెప్షన్ ఒక ఇన్ మైండ్. యూనో ఈ జనరేషన్కి మోర్ రిలేటబుల్ స్పేస్లో ఒక లవ్ స్టోరీ తీసుకెళ్ళాం. బట్ అట్ ద సేమ్ టైమ్ కీపింగ్ అ లాట్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ మారల్స్ అండ్ ఆ స్పేస్లో వెళ్తూ ఇట్స్ అ ఫిల్మ్ ఫర్ ఎవ్రీబడి. ఐ థింక్ ఎవ్రీబడి విల్ ఏదో ఒకటి విల్ రిలేట్ టు సంథింగ్ ఇన్ ఇట్. అండ్ ఆన్ టాప్ ఆఫ్ దట్ మాకు వి వెరీ లక్కీ టు హ్యావ్ సమ్ ఆఫ్ ద బిగ్గెస్ట్ టెక్నీషియన్స్ మా సినిమాకి. తమన్ హూ హస్ డన్ అ ఫెంటాస్టిక్ జాబ్ ఇన్ ద మ్యూజిక్. యానా సార్ హూ హాజ్ మా డిఓపి గారు, ఆయన హిస్ డన్ సమ్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫిల్మ్స్. ఆయన చేసిన మా కెమెరామ్యాన్ Naveen Nuli, he's the national award winner editor. So we've got Avinash Kolla garu. So we have a very strong technical team. So the film looks than packaging and everything, and it's being handled by People's Media Factory, one of the biggest producers right now. So we're very lucky to have it. And teaser concept evardandi? మీరు చూసిన డైనింగ్ టేబుల్ అది వాజ్ మై ఫస్ట్ ఐడియా రాసుకున్నది అప్పుడు నేను. అవునా? అంటే కాల్స్ చేయడం ఆన్ కాల్లో చాయ్ బిస్కెట్ అని వాళ్ళు దే వర్క్ విత్ us for promotions. Me, Sidhu, we're all collaboratively. So the one good thing about our team is we're very open, very communicatively అందరూ చాలా collaborate చేస్తుంటారు. It's not so that's when output comes out even more nicer. So that idea was a very fun idea that we did. చాలా బాగుంది. అంటే సిద్ధు క్యారెక్టరైజేషన్ దానిలో చెప్తోంది. తను ఇద్దరు అమ్మాయిలతో దాన్ని సో చిన్న ఫన్ ఎలిమెంట్ తీసుకొచ్చి చేసాం. చాలా బాగుంది కాన్సెప్ట్. అంటే టీజర్ కాన్సెప్టే ఇలా ఉంటే మూవీ ఎలా ఉంటుంది అన్న ఒక ఎక్స్పెక్టేషన్ అనేది ఆడియన్స్లో ఖచ్చితంగా వస్తుంది. సో నైస్. అండ్ తర్వాత దీనికి ప్రొడ్యూసర్ ఎవరు? పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, PMF. తను వాళ్ళ దేవ్ డన్ బ్రో, they've done Maname, they've done ఇప్పుడు నెక్స్ట్ ప్రభాస్ గారి సినిమా మన మారుతి గారితో వస్తుంది. సో they've had some of the biggest films they're handling right now. And again first producers nagu, so I know I am very fond of them now. Kriti Prasad and వాళ్ళ daughter who's handling Vishwa గారితో పాటు his daughter. So they're very director friendly, I should say. ఏ లొకేషన్స్ లో చేశారు? అంటే తెలుసు కదా అనే మూవీ మనకి మెజారిటీ హైదరాబాద్ చుట్టుపక్కల ఇక్కడే ఉందండి. అండ్ విత్ అన్ అవుట్డోర్ పోర్షన్ ఒకటి చేసాం వేర్ వి షాట్ ఇన్ పూణే, నాసిక్ ఆ ఏరియాలో చేసాం. సో దేర్స్ అ స్మాల్ పోర్షన్ ఆఫ్ ద ఫిల్మ్ ఓవర్ దేర్, బట్ మెజారిటీ విత్ ఇన్ హైదరాబాద్. ఎంతకాలం పట్టింది? ఎన్ని మంత్స్? ఎప్పుడైనా సినిమా మేకింగ్ ఇట్ టేక్స్ లాంగ్, రైట్? ప్రీ ప్రొడక్షన్ స్టార్ట్ అయ్యింది అది.
ఓకే ఆల్సో మనకి బై ద టైం మనం అనౌన్స్ చేసినప్పుడు ఇంకా టిల్లు వాజ్ అబౌట్ టు గెట్ డన్. ఓకే సో అక్కడ టిల్లు కొంచెం ఎక్స్టెండ్ అయ్యేటప్పటికి మనకి ఒక 6 నెలలు డిలే వచ్చినప్పుడు. ఓకే ఓకే బట్ అండ్ దెన్ హీ హ్యాడ్ జాక్ మధ్యలో. సో సైమల్టేనియస్గా హీ వాజ్ ఆల్వేస్ షూటింగ్ ఫర్ 2 films. సో తనకి కూడా హీ టుక్ సమ్ టైమ్. సో మెల్లగా వి డూయింగ్ ఇట్ బ్రేక్స్ తీసుకుంటూ మెల్లగా చేసాము. బట్ ది అవుట్పుట్ హ్యాస్ షేప్డ్ అప్ వెరీ వెల్. ఓకే శ్యామ్ సింగరాయ్ తీసుకుంటే అసలు సాయి పల్లవి ఆ డ్యాన్స్ తనకి తగ్గట్టు కాస్ట్యూమ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిల్మ్స్ అండి ఫర్ షూర్. అసలు సాంగ్ అసలు శ్యామ్ సింగర్ అండ్ జర్సీ ఐ థింక్ మై వన్ ఆఫ్ మై నా లిస్ట్ లో ఉన్న ఫేవరెట్ ఫిల్మ్స్ లో ఇట్ ఆల్వేస్ బి శ్యామ్ సింగర్. అది ఎలా వచ్చింది ఆపర్చునిటీ నాని ఎక్స్పీరియన్స్? Nani, it was I think he put me in touch with Rahul, the director, to when our script వచ్చినప్పుడు. Same with Jersey also, he put me in touch with Gautam వచ్చినప్పుడు. అక్కడ నిహారిక was a production. So I'm very fond of Venkat garu, మా వెంకట్ బోయినపల్లి గారు, who's a producer for Shyam Singh Roy. సేమ్ లైక్ ఐ సెడ్ ఆ టీమ్ ఒకసారి కుదురుతుంది సినిమాలకి టీమ్ అనేది. అండ్ ఇట్స్ నాట్ జస్ట్ వన్ టీమ్. నేను యాజ్ జస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్ నేను చేసింది కాదు, ఇట్స్ ఎంటైర్ టీమ్ కమింగ్ టుగెదర్. దాన్ని విజువల్గా సాను గారు చూపించడము, ఆర్ టు అవినాష్ గారు గివింగ్ దిస్ రైట్ సపోర్ట్ ఫ్రమ్ ఆర్ట్, హ్యావింగ్ ద సూపర్ స్టార్ కాస్ట్ లైక్ నాని ఆర్ పల్లవి క్యారీయింగ్ ఇట్. సో అవన్నీ కుదిరాయి అంతే వాటికి అప్పుడు. అండ్ వీ డిడ్ అ లాట్ ఆఫ్ రీసెర్చ్ అండి. దానికి ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఆల్మోస్ట్ 3 months ఉండింది. బికాస్ వీ హ్యాడ్ టు ఫర్ నాని ఆ ప్రెసెంట్ డే లుక్ ఉండింది, దెన్ దట్ బెంగాలీ లుక్ ఉండింది, దెన్ దిస్ ఇస్ దేవదాసి ఇన్ ద ఫిల్మ్ పల్లవి. సో దాంట్లో కూడా ఆ నవరాత్రుల్లో ఆ 9 costumes ద కలర్స్ కి కానీ. సో ఐ లెర్న్డ్ అ లాట్. అసలు స్టోరీ కూడా తెలుసుకోవాలి కదా. That's how the film starts. మా కాస్ట్యూమ్ డిజైనర్స్ స్టోరీ, సరౌండింగ్స్, ప్లేసెస్. మా జర్నీ స్టార్ట్ అయ్యేది ప్రీ ప్రొడక్షన్ లో. మాకు సినిమా వన్ స్టార్ట్ అయిపోతే ఎక్కువ ఉండదు వర్క్. యూజువల్లీ ఇట్స్ ద ప్రీ ప్రొడక్షన్ లో when you start sitting with the director, you get your narration, then you do your research, then you do your presentations, then actors తో కలిసావు, then you do your first round of trials. వాళ్ళకి యాప్ట్ అయ్యే దాంతో డిసైడ్ చేసి వాళ్ళు ఓకే అనుకున్నానికి ఒక ట్రయల్స్ వేసాము. లుక్స్ లాక్ అయిన తర్వాత దిస్ బడ్జెట్ డిస్కషన్స్ ఏంటి అదన్నీ మామని సినిమా స్టార్ట్ అయ్యే ముందే అయిపోతాయి ఇవన్నీ. సినిమా స్టార్ట్ అయ్యేటప్పటికి లెక్క ప్రకారం ఎన్ని నెంబర్ ఆఫ్ చేంజెస్ ఉన్నాయో అవన్నీ రెడీగా పెట్టుకుంటాం. సో వన్స్ షూట్ స్టార్ట్ ఫ్యాబ్రిక్ స్టిచ్చింగ్ ఎవ్రీథింగ్ ముందే అయిపోతాయి. ద షూట్ స్టార్ట్ అయిపోయిందంటే ఇంకా అప్పటికప్పుడు నేను చిన్నవి కావాల్సినవి తీసుకుంటాం అంతే కానీ, బట్ మెజారిటీ ఆఫ్ ద వర్క్ షుడ్ బి డన్ రైట్ఫుల్గా బిఫోర్ ద షూట్ స్టార్ట్స్. ఇప్పుడు శ్యామ్ సింగ్ రాయ్ అప్పుడు వీ హ్యాడ్ 350 members. Yeah, so my costume team was a 18 people team మాది. With I'm talking about మా చీఫ్ కాస్ట్యూమర్ గారి నుంచి, మన టైలర్స్ నుంచి, పీపుల్ దోబి మన ఐరన్ చేసే వాళ్ళ నుంచి, మా స్టైలింగ్ టీమ్ అసిస్టెంట్స్ నుంచి. సో ద థింగ్ ఈజ్ మొత్తానికి ఒక క్రెడిట్ ఆఫ్ ఫేస్ అనేది ఒక కాస్ట్యూమ్ డిజైనర్కి వస్తుంది, బట్ మా టీమ్ ఈజ్ ద ట్రూ హీరోస్ బిహైండ్ ఇట్. నేను ఐ ఎమ్ నథింగ్ వితౌట్ మై టీమ్. సో దట్ లైక్ ఫర్ ఎస్పెషలీ ఫిల్మ్స్ లైక్ శ్యామ్ సింగ్ రాయ్ అవ్వు, any bigger films, when you do a handling a big film, the credit has to be given to the entire team. Because and how we work together. So it's a lot of work that goes in. Okay. And చల్ మోహన్ రంగాకి వచ్చేసరికి మనతో పాటు ఆడియన్స్కి కూడా ఏంటంటే గుర్తొస్తుందన్నమాట, వావ్ ఈ మూవీలో. కానీ నాకు అక్కడ దానిలో మోర్ దెన్ ఎనీథింగ్ ఫర్ మీ చల్ మోహన్ రంగా మెమరీ ఫర్ మీ ఇస్ ద సాంగ్, like Miami song. I had written that song. So Chetu, మన కృష్ణ చైతన్య as a director, నితిన్ ఆఫీస్ లో కూర్చొని అప్పటికప్పుడు టైం పాస్ ఊరికి అనుకుంటూ రాసిన పాట అది. అది ఇప్పుడు కూడా రేడియోలో వస్తుంటుంది ఆ సాంగ్. సో ఐ నో ఇట్స్ అ హిట్ సాంగ్, దట్ Miami song. సో నాకు ఫర్ మీ ఫ్రమ్ దట్ ఫిల్మ్ దట్ ఈస్ మై టేక్ అవే ఆన్ ఇట్. ఓకే, మీకు అసలు లిరిక్స్ రాయడానికి ఎంత టైం పడుతుంది? అంటే జనరల్గా నేను విన్నదాని ప్రకారం అయితే ఒక పాట రాయడానికి గోవా వెళ్ళి అటు వెళ్ళి ఇటు వెళ్ళి ఎవ్రీబడి హ్యాస్ అ ప్రాసెస్ అండి. ఓకే, నాకు అంత లగ్జరీ ఎప్పుడు ఇవ్వలేదు, ఎప్పుడు నన్ను గోవాలు వెళ్ళలేదు. నేను ఇది సరదాగా రాసినవే కాబట్టి యూజువల్లీ నేను వెన్ ఐమ్ ట్రావెలింగ్ ఇంటికి వచ్చినప్పుడు రైటింగ్ ఫర్ మీ వాజ్ అ బ్రేక్. సో నాకు అది ఎప్పుడు నేను దానికోసం బ్రేక్ తీసుకోలేదు, నా బ్రేక్లో రాసుకున్నాను. సో ఫర్ మీ ఐ ఆల్వేస్ సా ఇట్ యాస్ దట్. సో మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు చిత్రసీమ 24 ఫ్రేమ్స్లో చిన్న విరామం. చిత్రసీమ 24 ఫ్రేమ్స్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. సో నీరజ కోన గారు,
జర్నీ బ్యూటిఫుల్ జర్నీ అండి నిజంగా. అప్కమింగ్ మూవీస్ ఏంటి? అప్కమింగ్ ఇప్పుడు రైట్ నౌ కింగ్డమ్ రిలీజ్కి వచ్చింది. ఇది గౌతమ్తో నా థర్డ్ సినిమా. సో గౌతమ్ తిన్నోరి ది డైరెక్టర్. మాది జర్సీ అప్పుడు స్టార్ట్ అయింది ఆ జర్నీ. అండ్ లైక్ ఐ సెడ్ అందరితో నేను ఎప్పుడు ఆల్వేస్ వర్క్డ్ ఆన్ మల్టిపుల్ ఫిల్మ్స్. అండ్ నాకు గౌతమ్ ఇస్ అగైన్ అ వెరీ డియర్ ఫ్రెండ్ ఇన్ ద ఇండస్ట్రీ, సంబడి హూ ఐ టేక్ అడ్వైస్ ఫ్రమ్. ఓకే. And he's a very what's the word for his, tana chala sensible filmmaker. ఓకే. And somebody I look up to his work. So Jersey tarvata Kingdom start ayindi, and he also did a film called Magic. Again our film has some top notch technicians. Yes. So Anirudh music, Vijay I think Vijay Devarkonda's one of my favorite looks for him, or his work wise. Everybody is going to love the space or whatever the world they created. I'm waiting. I'm as a world fan, I'm lover. waiting. అయినా విజయ్ దేవరకొండ వరల్డ్ వైడ్ లవర్ అయిపోయారు. No. ఈ సినిమాలో there's the content కానీ his character కానీ his performance చాలా బాగుంటుంది. And Gautam లాంటి sensible director when they do a scene, ఇప్పుడు యాక్షన్ ఎపిసోడ్స్ కానీ ఏదైనా కూడా ఒక అర్థంతో ఉంటాయి. ఇట్స్ నాట్ జస్ట్ సింప్లీ ఏదో పెట్టాలని పెట్టేవాళ్ళు కాదు వాళ్ళు. అండ్ వీ హ్యాడ్ అ లాట్ ఆఫ్ హెల్ప్ ఆన్ దట్ ఫిల్మ్స్ టు, అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ తన వల్ల ఐ వాజ్ ఏబుల్ టు హ్యాండిల్ దట్ ఫిల్మ్ ఆర్ వర్క్ ఆన్ దట్ ఫిల్మ్ అండ్ ఆల్సో డూ డైరెక్షన్. అంటే మన టీం అక్కడ చూసుకుంటున్నా కూడా గౌతమ్ హ్యాడ్ ద కాన్ఫిడెన్స్ దట్ ఐ కెన్ హ్యాండిల్ దిస్ అండ్ దట్ అని. సో ఒకవైపు డైరెక్టర్గా బిజీగా ఉన్నారు తెలుసు కదాతో, మధ్యలో ఇది ఎలా మేనేజ్ చేశారు అసలు ఈ టైం? I had first and foremost Gautam, because Tanu he was confident that I can do both. Second, I think the team, be it my team, akkada man chief Nagu garu gaani, Harsha, Arjun, villandu, there's a team of mine. And they're all absolutely strong core people over there who are handling man lenappudu mana work man vallu cheyadam kaani, coordination kaani. The direction department of Kingdom, they're all very professional, very apt. అంటే ప్రాపర్ ప్లానింగ్ అండి అది. మనకి ఫస్ట్లో ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఎంత స్ట్రాంగ్గా చేసుకుంటే సినిమా అట్లా వెళ్ళిపోతుంది అది. డిస్టర్బెన్సెస్ రావు. అండ్ ఏమైనా చిన్న అప్పుడప్పుడు ఇప్పుడు కొత్త సీన్లను యాడ్ అయితే వస్తాయి, అలాంటివే ఉంటాయి, కానీ మెజారిటీ వర్క్ గెట్స్ డన్. ఓకే. సో దట్స్ ద సార్ట్ ఆఫ్ ప్లానింగ్ దే వెంట్ ఇన్. అండ్ అంత ప్లానింగ్ అంత కరెక్ట్గా ఉన్నారు కాబట్టి వీ వర్ ఏబుల్ టు డూ దిస్. అట్లీస్ట్ నా ఎండ్ నుంచి అయితే మై వర్క్ గాట్ డన్. My work was easy because of that. Okay. So the team worked very hard. There was a proper coordination between everybody. Okay. And the looks came out very well. Cinema. So I'm very excited for the film. Okay. And Courier by Kalyan, దీనికి కూడా చేశారు మీరు. ఆ ఎక్స్పీరియన్స్ ఏంటి? Courier Boy అప్పుడు I think our first interaction with Yami Gautamతో and Nitin మనం Prem was the director. Close. Yeah, Prem, director was Prem. That film unfortunately didn't do well on the box office, but the experience of the film was very nice. Manaki Akadakani, the things we did, we went to Pondicherry. We have nice memories on that film set and all. And the songs were very nice. Okay. I think Karthik was the music director ఆ సినిమాకి. అప్పుడు he was debuting as a music director. మీ ఫ్యామిలీకి వచ్చేస్తే వాట్ అబౌట్ యువర్ ఫ్యామిలీ? అంటే చిల్డ్రన్ ఏం చేస్తున్నారు ఏంటి? సో ఐ హావ్ ఎ సన్ కాల్ అంష్. వాడు హిస్ టర్నింగ్ 10 డిసెంబర్లో. మై బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ నాకు. వాడు 10 ఏళ్ళ కానీ వాడు మాట్లాడే మాటలు కానీ వాడు హీస్ వెరీ మోర్ మెచ్యూర్ ఫర్ హిస్ ఏజ్. ఓకే. వాడు ఆల్మోస్ట్ లైక్ ఎ లిటిల్ మినీ ఫ్రెండ్ నాకు. అండ్ వాడు యుఎస్లో నేను సోగ్గాడి చిన్న నాయన ఇవన్నీ చేస్తున్నప్పుడు సినిమాల్లో అప్పుడు ఐ హ్యాడ్ గాటన్ మ్యారీడ్ దట్ ఇయర్. ఓకే. ఐ వెంట్ టు ద యుఎస్ అండ్ ఐ టుక్ అ బ్రేక్. ఆ 1 year కూడా నేను యుఎస్లో వెన్ ఐ వాస్ ప్రెగ్నెంట్ అని ఉన్నప్పుడు ఇక్కడ సినిమాలు కంటిన్యూ అవుతున్నాయి. ఇక్కడ టీమ్ పెట్టి వి వర్ మేకింగ్ త్రూ. ఓకే. మీకు నాగార్జున గారి సోగ్గాడి చిన్న నాయన వర్క్ ఫ్రమ్ హోమ్, టెక్నికలీ వర్క్ ఫ్రమ్ హోమ్. వచ్చేసుకుని నా ల్యాప్టాప్ పెట్టుకుని పనిచేసేదాన్ని. సో అగైన్ అక్కడ కళ్యాణ్ కృష్ణ డైరెక్టర్ వెరీ హెల్ప్ఫుల్. వీళ్ళందరూ నాకు ఐ థింక్ ద సార్ట్ ఆఫ్ పీపుల్ మన లైఫ్లోకి ఎవరెవరు వచ్చి వాళ్ళు దే హెల్ప్ యూ బిల్డ్ యువర్ కెరియర్ అండ్ టేక్ ఇట్ ఫార్వర్డ్. అంటే ఆ హెల్ప్ వాళ్ళు ఇవ్వకపోతే ఆ ఆపర్చునిటీ రాదు. అండ్ ఇండస్ట్రీలో సోగ్గాడే చిన్న అయినప్పుడు నాగార్జున గారితో ఎక్స్పీరియన్స్ ఏంటి? అయ్యో తను
Nag sir is one of my favorite people to work with. Nalda Bangar Raju, I worked with him. Even I mean, film set, I know him personally well enough, and I'm very, very fond of him. Such a good human being, and నాకు చాలా ఇష్టం ఆయన. ఓకే. And కట్టు అదే అక్కడ with Kalyan's help, I was able to finish Soggade and couple of other films అప్పుడు చేస్తూ. అండ్ ఆ బ్రేక్ 1 year తీసుకున్నప్పుడు యూజువల్గా హీరోయిన్ మనకి సినిమాలో వన్స్ యూ టేక్ అ స్మాల్ బ్రేక్, నువ్వు కమింగ్ బ్యాక్ టు వర్క్ అనేది జరగని పని యూజువల్గా. యూ వన్స్ యూర్ ఆఫ్ ద రేడార్, యూ హ్యావ్. అలాంటిది నేను 1 year యాజ్ అ కాస్ట్యూమ్ డిజైనర్ తీసుకుంటాను ఆఫ్ అంటే, ఐ న్యూ దట్ నేను వచ్చినప్పుడు మళ్ళీ నాకు వర్క్ ఉంటుందో లేదో. ఐ హ్యాడ్ ఆల్ దోస్ క్వశ్చన్స్, కానీ ఫ్యామిలీస్ ప్రయారిటీ. సో ఐ వెంట్ అండ్ ఐ హ్యాడ్ మై బేబీ. వాడు 3 months ఉన్నప్పుడు ఐ కేమ్ బ్యాక్. అండ్ మీకు ఏదైనా చెప్పినట్టు ద డే ఐ ల్యాండెడ్, ఇట్ వాజ్ out of nowhere I got a call from Maruti garu to Nayanthara styling ki kani, Kajal ki for Sardar kani. అంటే ముందు కన్నా ఎక్కువ వెయిట్ చేశారు వీళ్ళంతా, ఎప్పుడు వస్తారు ఎప్పుడు వస్తారు. నో, అలా కుదిరిందండి. ఐ థింక్ ఇట్ వాస్ నేను చెప్తున్నాను చాలా సార్లు, ఐ లుక్ ఎట్ దిస్ యాజ్ అ బ్లెస్సింగ్. అంతే, అంత గ్యాప్ తీసుకున్న తర్వాత అండ్ నాకు అది వచ్చింది. అండ్ సో దట్స్ వై ఐ థింక్ ఐ కీప్ సేయింగ్ దట్ మల్టిపుల్ టైమ్స్. ఐమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఎందుకంటే అలా వచ్చింది. అండ్ ప్లస్ మై సన్, ఐ థింక్ వాడు ఒక 3-month-old బేబీ, వన్ ఆఫ్ ద మోస్ట్ ట్రావెల్ ఫ్రెండ్లీ బేబీస్. వాడు పాపం అన్ని, ఐ యూస్ టు టేక్ హిమ్ టు ఆల్ ద సెట్స్ విత్ మీ. ఆల్ మై ఫ్రెండ్స్, ఆల్ దీస్ ఇప్పుడు మన యాక్టర్స్ కానీ ఎవరైనా, దే ఆర్ ఆల్ వెరీ ఫాండ్ ఆఫ్ అంష్. అంష్ హ్యాస్ అ రిలేషన్షిప్ విత్ దెమ్, అంటే వాడికి తెలిసి పరిచయం ఉన్న వాళ్ళు కానీ. సో వాడు నాకు అది పాపం చాలా ఫ్రెండ్లీ కూడా. జనరల్ గా ఈ ఫీల్డ్ లోకి వచ్చేటప్పుడు మీకు కొత్తగా అనిపించేది, బట్ వీడికి అసలు లేదు, అసలు ఉండదు. అండ్ అలాంటి వాడు అంటే పిల్లలు యూ నెవర్ నో హౌ దే ఆర్, బట్ హీ వాజ్ వన్ ఆఫ్ దోస్. ఎప్పుడు గొడవ పెట్టేవాడు కాదు, ఏడ్చేవాడు కాదు. వెరీ వెరీ నాకు చాలా మదర్, హీ వాజ్ అ వెరీ గుడ్ చైల్డ్. అలవాటు పడిపోయినట్టు ట్యూన్ అయిపోయాడు. మమ్మీ వర్క్ లో ఉంది, నేను డిస్టర్బెన్స్ చేయకూడదు. వాడు హీస్ వెరీ మోటివేటింగ్, తెలియకుండా చాలా మోటివేట్ చేస్తుంటాడు. స్కూల్లో వాడు, I know recently some drawings he does, everything దానిలో he looks at me at a certain way. సో దానికన్నా బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ ఉండదు మనకి, when he comes and talks about me, వర్క్ గురించి ఎవరికైనా చెప్పడము, ఆర్ వాడికి తెలిసిన వరల్డ్ ఆఫ్ దీంట్లో అడుగుతాడు. మై అసిస్టెంట్ డైరెక్టర్స్ వాళ్ళందరూ దే వెరీ కైండ్ అండ్ స్వీట్ ఎనఫ్ టు, వాడు వచ్చినప్పుడు అంశ వస్తే వాళ్ళతో ఆడుకుంటుంటారు. వాడికి ఏదో అసిస్టెంట్ డైరెక్టర్ కార్డ్ చేసి ఇచ్చారు వాళ్ళు. సో అసిస్టెంట్ డైరెక్టర్ వాడు కార్డ్ వేసుకొని తిరిగాడు కొన్ని రోజులు. సో సమ్మర్ బ్రేక్ మొన్న వచ్చినప్పుడు, సో హీఈస్ వెరీ ఇన్వెస్టెడ్ ఇన్ టు మమ్మీ అండ్ మమ్మీస్ వర్క్. వాడికి ఆ ఇంట్రెస్ట్ ఉంది, వాడికి ఫస్ట్ తెలుసుకుంటాడు. డైరెక్టర్ అయిపోతాడేమో వాడు ఏదైనా. ఐ థింక్ ఐ ఫీల్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ ఫర్ హిమ్, వాడి ఇంట్రెస్ట్. అండ్ తెలుగు ఇండస్ట్రీ, టాలీవుడ్ ఇండస్ట్రీ ఓకే, తమిళ ఇండస్ట్రీలో కూడా మీకు నీరజ కోన అంటే మంచి పేరుంది. సో అది ఎలాగా, అంటే ఇటు నుంచి అటు ఎలా ఆపర్చునిటీ వచ్చింది అసలు, ఎలా? ఐ థింక్ నా బికాస్ ఆఫ్ ద శామ్ మేనేజర్ అప్పుడు జగదీష్ అని ఒక ఆయన ఉండేవాళ్ళు. అండ్ జగదీష్ ఆల్సో ఈజ్ ద మేనేజర్ ఫర్ విజయ్ సార్ అండ్ అట్లీ అండ్ ఆల్ ఆఫ్ దెమ్. సో అట్లా నాకు పరిచయం ఏర్పడి మర్సల్ స్టార్ట్ అయినప్పుడు హీ రికమెండెడ్ మీ. సో స్టైలింగ్ ఆల్ ఆఫ్ దీస్, ఇప్పుడు కాజల్, సమాంత, కీర్తి సురేష్, ఆల్ ఆఫ్ దీస్ గర్ల్స్ ఐ వాజ్ ఆల్రెడీ వర్కింగ్ విత్. అండ్ నాకు అసలు తమిళ్ రాదు ఆబ్వియస్లీ, చాలా చాలా అర్థమయ్యే బేసిక్ స్టేజెస్ ఉండేది. అది ఫస్ట్ మేనేజ్ చేశాను. వెళ్ళి నా ఫస్ట్ మీటింగ్ విత్ అట్లీ అండ్ ఆయన అట్లీ వాజ్ అ బిగ్ ఫ్యాన్. ఆయనతో కలిసి కూర్చొని రాజారాణి అండ్ ఆల్ ఫిల్మ్స్ నేను చూసి ఐ యూస్ టు లవ్ దోస్ ఫిల్మ్స్. ఒక 1.5 hours నరేషన్ ఆయన తమిళ్లో ఇచ్చారు స్ట్రైట్ గా. సో నాకు అసలు అది దట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. అది అలా ఫాలో అవుతూ లక్కీగా వాళ్ళు స్టోరీ బోర్డ్ పక్కన ట్రాన్స్లేటర్ ఉండాల్సింది, స్టోరీ బోర్డ్ సీన్స్ కి స్టోరీ బోర్డ్స్ ఆల్రెడీ చేసి ఉండింది. సో ద ఏడీ హ్యాడ్ గివెన్ మీ దట్. సో ఆయన నరేట్ చేస్తూ నేను చూసుకుంటూ ఐ వాజ్ ఏబుల్ టు అండర్స్టాండ్ ఏదో కొంత గొప్ప. బట్ అక్కడ నాకు పరిచయమైన వాళ్ళు హూ ఆర్ స్టిల్ మై ఫ్రెండ్స్, జీకే విష్ణు, అగైన్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్, హూస్ వన్ ఆఫ్ ద టాప్ సినిమాటోగ్రాఫర్స్, కెమెరామ్యాన్. మీకు మొన్న రీసెంట్గా హీస్ డన్ ఫర్ జవాన్. సో ఆల్ ఆఫ్ అట్లీస్ట్ ఫిల్మ్స్ ఆయన చేస్తుంటారు. సో నాకు ద ఫ్రెండ్షిప్స్ నాకు అప్పుడు ఏర్పడిన వాళ్ళందరూ నాకు ఇంకా ద స్టిల్ దేర్. మర్సల్తో స్టార్ట్ అయ్యింది, దెన్ ఇట్ వెంట్ ఆన్ టు తమిళ్లో ఎన్ని చేశారు? చేశా బాగానే చేశారు. అంటే ఓవరాల్ గా ఒక 70-80 మూవీస్ చేశారు. Overall, close to 100 films I've done, combined in all languages and all. So
I worked hard in a few దాన్ని. మీరు ఇప్పుడు ఇన్నేళ్ల జర్నీలో ఇంతమంది డైరెక్టర్స్ని కలిసారు. సో బెస్ట్ డైరెక్టర్ అంటే ఎవరు చెప్తారు? Each person has given me ఒక sort of a inspiration. నాకు I don't think నా కెరియర్ గ్రాఫ్ ఆర్ అ జర్నీ వెన్ ఐ లుక్ బ్యాక్ ఆర్ టుడే నేను ఒక డైరెక్ట్ చేయగలుగుతున్నాను ఆర్ టు హ్యావ్ a little understanding of what ఒక scene is or how it is. నా film school was my journey. I didn't go to a film school to become a director. But I think my film school were people like Nani or people like my directors, people like some of the top technicians I worked with. My last 10 years has been my film school. నాకు what shaped me నేను today నాకు ఒక పర్స్పెక్టివ్ అంటూ వచ్చింది అంటే are all of these people that I met in my life. Okay. So నాకు I have huge respect for all of my directors. ఒక్కొక్కరి నుంచి ఒక్కొక్క వచ్చింది. And నాకు I'm somebody who I love learning. So అది ఏదైనా అవ్వు, anything అవ్వు, I like reading a lot, I watch a lot of things. So నాకు విజువల్ ఇప్పుడు there was a certain phase where I was going నాకు ఇప్పుడు ఎడిటింగ్ శ్రీకర్ ప్రసాద్ గారు I'm a fan of. I went to Cochin, I took a crash course అంటే నాకు సంబంధం లేని మ్యాటర్ అది వెళ్ళి I went for a 3-day course because I just liked it. ఓకే. మా ఫ్రెండ్స్ ఎవరైనా వీళ్ళు రికార్డింగ్లు చేస్తుంటే వెళ్ళి స్టూడియోస్ చూస్తే అంటే ఐ జస్ట్ లైక్ టు ఆల్వేస్ లర్న్. అండ్ అదే నాకు అండ్ సమ్ ఆఫ్ ద బిగ్గెస్ట్ టెక్నీషియన్స్తో పరిచయాలు ఉన్నందుకు ఐ గాట్ టు సీ ఫస్ట్ హ్యాండ్ ద బ్యూటిఫుల్ వర్కింగ్స్ ఒక సెట్లో అనేది. నా స్క్రిప్ట్ రాయడం ఎలా నేర్చుకున్నావు అని అడిగితే ఎవరైనా నేను నోబడీ టాట్ మీ. ఇట్ వాస్ సంథింగ్ స్క్రిప్ట్ చదివాను, నాకు ఈ సినిమాలన్నిటి స్క్రిప్ట్స్ మనకు వస్తాయి. సో ఐ ఆల్రెడీ న్యూ ద ఫార్మాటింగ్ ఇన్ విచ్ ఇట్ ఇస్ కమింగ్. సెల్ఫ్ లర్నింగ్ సెల్ టెక్స్ అని ఒక డౌన్లోడ్ చేసుకున్నాను. నాని టోల్ మీ ఇట్లా రాస్తే ఇలా బాగుంటుంది. సో వీళ్ళందరూ నాకు పరిచయం అవ్వకపోయింటే డైరెక్టర్స్ అవ్వు, సినిమాటోగ్రఫర్స్ అవ్వు, ఎడిటర్స్, ఎనీ టెక్నీషియన్స్, ఐ డోంట్ థింక్ టుడే నాకున్న బేస్ నాలెడ్జ్. ఐ స్టిల్ థింక్ ఐఎమ్ ఇన్ అ వెరీ బేసిక్ స్టేజ్ రైట్ నౌ ఇన్ మై కెరియర్. సో హోప్ఫుల్లీ ఇంకొక 10 ఏళ్ళలో ఐ లెర్న్ అ లాట్ మోర్ అండ్ ఐ డూ అ లాట్ మోర్. ఓకే. నాకు తెలిసి మీకు ఫ్రీ టైంలో ఏదో ఒకటి రాస్తూ ఉంటారు అన్నారు కాబట్టి ఈ 10 years 12 years జర్నీలో మీకు కరోనా జర్నీ మాత్రం బాగా యూజ్ అయ్యి ఉంటుంది. వంటలు వార్పులు అన్ని చేశాను. వంటలు ఇన్స్టాగ్రామ్ ఐ వాజ్ బాగా చాలా ఐ థింక్ ఆ 2 ఏళ్ళు చాలా యూటిలైజ్ చేశాను నేను ఫర్ రైటింగ్ అ లాట్ అండ్ ఐ వాజ్ కుకింగ్ అ లాట్. మై ఇన్స్టాగ్రామ్ వాజ్ ఫుల్ ఆఫ్ కుకింగ్ వీడియోస్. మీరు బాగా వంట చేస్తారనమాట. ఇంట్రెస్ట్ ఉంది. కుకింగ్ ఒకటే కాదు, టేకింగ్ పిక్చర్స్, ఫొటోస్ ఆఫ్ ఇట్, అన్నిట్లో అంచుంటాడు, సగం దాంట్లో అంచుంటాడు. వాడితో కూడా చేయించదాన్ని కొంచెం నాతో పాటు పక్కన. ఓకే. ఓకే. ఐ థింక్ కరోనా షేప్డ్ అప్ అప్పుడు. అండ్ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి, ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి, ఎన్ని చేతిలో ఉన్నాయి? ప్రస్తుతానికి ద వన్ ఇస్ తెలుసు కదా, దేర్ ఆర్ అదర్ థింగ్స్ లైన్డ్ అప్, బట్ ఐ థింక్ యాజ్ టైమ్ గోస్ బై ఐ విల్ అనౌన్స్ దెమ్. But my biggest next step in my career, my life, my biggest thing that I'm looking is we're looking forward for it a lot. My last few years of hard work for not just me, my team and everybody. So prastham focus only on that, getting the good product out right now. Okay. And మరి ఫ్యూచర్ ప్రాజెక్ట్స్లో డైరెక్టర్ వైపు వెళ్తారా లేదంటే కాస్ట్యూమ్ డిజైనర్, స్టైలిస్ట్, లిరిసిస్ట్, రైటర్, God willing, whatever. ఏది చూస్ చేసుకుంటారు? Right now I'm very focused on direction andi. I know the next few years I know what I'm going to be doing. But I'm lucky enough that నేను ఒక పొజిషన్లో where I want to also do costumes. I mean choose and do. నాకు వచ్చిన ఆపర్చునిటీస్లో చూస్ చేసి స్పెసిఫిక్ ప్రాజెక్ట్స్ చేద్దాం అనుకుంటున్నాను. సో థింగ్స్ దట్ నేను యాజ్ అ కాస్ట్యూమ్ డిజైనర్గా నేను గ్రో అయ్యే ఆపర్చునిటీ ఉన్న ఫిల్మ్స్. సో ఐ డోంట్ థింక్ ఏది ఎక్కడ నేను ఐ సే నెవర్ యూ నెవర్ నో. సో నెక్స్ట్ ఏం ఆపర్చునిటీ వస్తుందో మనకు తెలీదు. కాలం అలా తీసుకెళ్ళిపోతుంది. ఏది జరిగితే అది హ్యాపీగా రిసీవ్ చేసుకోవడం. అబ్సల్యూట్లీ హ్యాపీ. ఓకే. చిన్న ర్యాపిడ్ ఫైర్. మీ ఫేవరెట్ హీరోయిన్? సమంత. మీరు ఇప్పటివరకు చేసిన వాళ్ళలో? అబ్సల్యూట్లీ. ఓకే. ఫేవరెట్ హీరో? నాని. ఫేవరెట్ డైరెక్టర్? త్రివిక్రమ్ గారు. ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్? రెహమాన్ గారు, బట్ ఐ సే తమన్ ఆల్సో ఐ గెస్. ఫేవరెట్ రైటర్? మా అన్న పేరు వచ్చింది నాకు నోట్లో నుంచి, కోనా వెంకట ఐ గెస్. ఓకే.
కోన వెంకట్ గారు. Yeah, because I think నాకు అసలు తెలిసినప్పుడు ద ఫస్ట్ పర్సన్ ఇన్ మై లైఫ్. Okay. బట్ లాట్ ఆఫ్ దెమ్ అలా అడిగితే చాలా, బట్ మీరు ర్యాపిడ్ ఫైర్ అన్నారు ఒక పేరు అంటే మై మీ బ్రదర్, లైఫ్లో ఇన్స్పిరేషన్ పర్సన్ అంటే ఎవరు చెప్తారు? మై ఫాదర్. ఫాదర్. ఇంకా ఇది మర్చిపోలేము లైఫ్లో, లైఫ్ లాంగ్ ఇది గుర్తుపెట్టుకుంటానని. ఐ థింక్ ఫిల్మ్ పరంగా అయితే మేబీ ఎనీథింగ్ ఫిల్మ్ పరంగా ఇట్స్ సీయింగ్ మై నేమ్ ఆన్ స్క్రీన్ ఫర్ ద ఫస్ట్ టైం. ఇన్ లైఫ్ ఐ థింక్ ఎనీథింగ్ విత్ అంశ్ ఫర్ మీ. ఐ థింక్ బీయింగ్ అ మదర్, ఐ థింక్ that's the biggest it's my biggest victory so far. I think I'm raising a good son. I'm very proud of him. So I think I'm happy. అండ్ మీకు అబ్రాడ్లో ఉన్నప్పుడు బాగుందా లేదంటే ఇండియాకి వచ్చాక బాగుందా? ఏది? I travel a lot అండి, అవన్నీ అవుంది. ఆ లైఫ్ ప్రాబబ్లీ మేడ్ మీ టుడే వాట్ ఐ యామ్. కాకపోతే హోమ్ ఇస్ హోమ్. ఓకే, డెఫినెట్లీ. అండ్ మీ డ్రీమ్ ప్రాజెక్ట్ అంటే ఫ్యూచర్లో ఎప్పటికైనా చేయాలి అని మీ డ్రీమ్ అంటే ఏం చెప్తారు? ఆ డ్రీమ్ ప్రాజెక్ట్ వోంట్ బి అ డ్రీమ్ ఎనీమోర్ ఇఫ్ ఐ హ్యావ్ అ డ్రీమ్ లైక్ దట్. ఐ థింక్ హౌ నాకు యాజ్ అ కాస్ట్యూమ్ డిజైనర్ గాడ్ వాస్ కైండ్ ఇనఫ్ టు నాకు ఇంతమందితో వర్క్ చేసి ఆపర్చునిటీ ఇచ్చారు. ఐ వుడ్ హోప్ అండ్ ప్రే దట్ యాజ్ అ డైరెక్టర్ అండ్ అ రైటర్ ఐ గెట్ టు డూ దట్ in the future. Favorite dish? Favorite dish? మస్కా బన్ నిలోఫర్, కాఫే నిలోఫర్ది ఈ లాస్ట్ 2 days గా తింటున్నాను అది. ఓకే, లాస్ట్ 2 days నుంచి తింటున్నాను ఉంది అది. అంటే అలా నాకు ఫుడ్ ప్రియురాలని. సో కాన్స్టెంట్లీ ఐమ్ ఆల్వేస్ ఈటింగ్ ఆర్ ఫీడింగ్. సో ఫుడ్ ఈస్ అ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ మై థింగ్. సో ఇట్ డిపెండ్స్ ఫేజెస్. ఓకే, ఫేవరెట్ ప్లేస్? బాపట్ల మా ఊరు. మీరు పుట్టిన ఊరు కదా? నేను పుట్టింది కర్నూలు. బట్ మై సమ్మర్ వెకేషన్స్ నుంచి మా అమ్మ నాన్న ఉండేది. లాట్ ఆఫ్ మెమరీస్ ఫర్ మీ బాపట్ల. ఓకే, నైస్ అండి. నిజంగా ఈరోజు ఇక్కడికి వచ్చి చాలా చాలా విషయాలు షేర్ చేసుకున్నారు. అండ్ మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గురించి కూడా అంటే చెప్పలేదా చెప్పగానే చెప్పారా అనేది లేదు కానీ, బట్ చాలా మంచిగా, అంటే మనం ఏది ఆశలు పెట్టుకోకూడదు, ఏది వస్తే అది స్వీకరించాలి అన్న విధంగా చాలా చాలా బాగా చెప్పారు. అండ్ మీరు ఇప్పటివరకు చేసిన జర్నీ కూడా చాలా బ్యూటిఫుల్ జర్నీ. అండ్ తెలుసు కదా అనేది ఒక బిగ్గెస్ట్ హిట్ అవ్వాలి మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. అండ్ మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ కూడా డైరెక్టర్, రైటర్ అండ్ డైరెక్టర్ నీరజ కోనా అనే పేరు ఒక అంటే రిపీటెడ్గా చాలా మూవీస్లో వస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ మా తరఫున, మా ప్రేక్షకులందరి తరఫున థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ. థ్యాంక్ యూ. సో ఇది అండి ఈ వారం చిత్రసీమ 24 frames. మరి నీరజ కోన గారి గురించి ఎన్నో విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేశాము. మరి నెక్స్ట్ వీక్ నెక్స్ట్ సెలబ్రిటీతో మీ ముందుంటాం. అంతవరకు సెలవు, నమస్తే.